committee may invite any other representatives of the state government of Telangana and such other domain experts, including international experts, as it may consider appropriate for discharge of its functions under above TOR. Point number 4, the construction, investigation and quality assurance and quality control shall be carried out by the project authority only. The project authority shall inform the committee of the changes, if any, carried out during execution of the advice of the committee on the rehabilitation proposals. The fifth point, the project authority shall provide all necessary technical support and logistics for the visits of the committee. Manoj Kumar, Senior Joint Commissioner, so and so, ఇది ఇచ్చి జూన్ 30 తారీఖు నాడు మీరు తమాషాలు చేయకండి, తైతక్కలు ఆడకండి, మీకు తెలివితేటలు ఉన్నాయి, 80,000 పుస్తకాలు చదివినాం, సావు తెలివితేటలు ప్రదర్శించకండి, ఇప్పటికి ప్రదర్శించింది సాలైంది, సాలించండి ఇంకా మీరు అని చెప్పి నివేదిక తర్వాత ఇది జూన్ 30, 2026 నాడు 11 రోజులైంది. ఇవాళ 11 తారీఖు వేసుకుంటే 11 రోజుల క్రితం స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి మినిస్ట్రీ ఒక అథారిటేటివ్ కమిటీని, సాంకేతిక నైపుణ్యం వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూర్చి ఏర్చి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు కంప్లీట్గా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇచ్చింది. ఇస్తాను. అదే ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని పాత్రికేయ మిత్రుల్ని, మా ముందర 2 కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి ఎన్డీఎస్ఏ నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయిన, ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయను. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు, గంత వహించిన మొనగాడు, 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది, అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది అప్పుడు చేసిన తప్పులేందో, వాళ్ళ బాసులు చేసిన అప్పులేందో. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని నేను ఈరోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కిలాడి కమిటీలో ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుకుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నామో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషనే వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి దాని కింద నేను 2 అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందలు ఉన్నది 2 కమిటీలు, ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ, 2 కిలాడి కమిటీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. విస్పష్టంగా
మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల విషయంలో పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ప్రొవైడెడ్ ఈటల రాజేందర్ గారి నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ని జలశక్తి మినిస్టర్తో కలిసి ఈ అర్థాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే కనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయన నువ్వు సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు. ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నిష్ణాతుడు బ్లాక్మెయిల్ 1,00,000 కూడా వదులుతలేడు. ఇక నేను చెప్పొద్దు కొంతమందికి ఫోన్లు చేసి ఏమడుగుతుండో. క్రషర్ వాళ్ళని కూడా వదులుతలేడు. లాస్ట్కి అరటి పండ్ల వాళ్ళని కూడా వసూలు చేసినట్టు అసోసియేషన్ పెట్టుకొని నాకేమైనా తెచ్చారు తెలంగాణ అరటి పండ్లు కూడా అమ్ముకుంటారని. ఆంధ్ర విద్యా సంస్థల్ని బ్లాక్మెయిల్ చేసి పాలు కొనిపిస్తున్నాడు. నేను ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు వదులుతున్నాను, సిగ్గు లేదు. ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుందా హరీష్ రావు? నారాయణ చైతన్య కాలేజీలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈరోజు అదే నారాయణ చైతన్య పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు, మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుక నీది. నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. అందుకే ఈటల రాజేందర్ గారు చెప్తాను, ఇష్టం నువ్వు ఎవరితోనూ పెద్దలు వెనకటి చెప్పారు, మంచోని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, దుర్మార్గులను 10 ఇచ్చి వదిలించుకోవాలని. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు మళ్ళా. అందుకే రాజేందర్కి చెప్తున్నా, మీ కిలాడి కమిటీని తీసుకొని వెళ్ళు, జలశక్తి మినిస్టర్ దగ్గరికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ విలు. ఎన్డీఎస్ఏకు మేము ప్రాజెక్టు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని పంపిస్తా. ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ అన్నారం సుందీల ప్రాజెక్టులను మేము అప్పచెప్తాం. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ సంస్థ, దానికి నైపుణ్యం ఉన్నది, సాంకేతికపరమైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కడుతున్నాం. మేము ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. వీఆర్ దేర్ టు హ్యాండ్ ఓవర్ దిస్ ప్రాజెక్ట్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా టు ఎన్డీఎస్ఏ అథారిటీ, నాట్ దిస్ కిలాడి కమిటీ. అందుకే రాజేందర్ ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తక్షణమే ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ను ఈ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడున్న నీళ్లను ఎత్తిపోసి రైతులను ఆదుకోండి, ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేంగా గేట్లు మూసి నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్ళు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్ళు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. నేను అదే చెప్తున్నా. ఆయన తెలివితేటలు, ఆయన అట్లా చదివి 80,000 పుస్తకాలు చదివి సాగు తెలివితేటలు ప్రదర్శించడానికే అవి కూలిపోయినాయి. ఈరోజు కూలేశ్వరం ఎందుకైంది? 1,00,000 కోట్లు ఎందుకు గోదావరిలో కొట్టుకపోయినాయి? ఇవాళ మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయింది అనుకో, ఎన్డీఎస్ఏ స్పష్టంగా
ఈయన మ్యానిపులేటెడ్ మీద ఉండొచ్చు, పొలిటికల్ మ్యానిపులేటెడ్. నేను యావరేజ్ స్టూడెంట్ని, ఉత్తమన్న కాస్త నాకంటే బెటర్గా ఎన్డీఏలో చదువుకున్న స్టూడెంట్. ఈరోజు ఆర్మీ నుంచి ఇతర ఎక్స్పర్ట్స్ని ఈరోజు ఎంగేజ్ చేసినాం మేము. ఆ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఈరోజు మేము పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ అవర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీ హ్యావ్ ఎంగేజ్డ్ ఫ్రమ్ ఆర్మీ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ సిపిడబ్ల్యూఆర్ఎస్ నుంచి, రకరకాల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్థల నుంచి నిపుణులను ఈరోజు నియమించుకొని ఆ నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం, మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. అందుకే ఇప్పుడు రాజేందర్ గారిని పెద్దరికం తీసుకోమని చెప్తున్నా. నేను ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టడానికి ఈటల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు కలిసి కిలాడి కమిటీలో 4, ఎన్డీఎస్ఏ కమిటీలో 4 కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి తెలంగాణకు. మేము కూడా ముందుకు వస్తాము. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు జీవోఎంఎస్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 టీఎంసీ నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చే వరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటి పారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈరోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు. సో చేసిన దుర్మార్గం అంతా మీరు అదే చారి గారు, నేను చెప్పేది అదే. 2017-18లో నువ్వే ఉన్నావు కదా, గాడిదలం కాసినావు. ఆ రోజు 105 టీఎంసీలు ఇది ఉంది కదా. పోనీ నువ్వు కట్టిన తర్వాత 2019లో నువ్వు ప్రారంభించినప్పుడు 2021లో కూడా 30 టీఎంసీలు తరలించింది కదా. 23-24 మీరున్నప్పుడు కూడా 39 టీఎంసీలు తరలించింది కదా. మరి ఆ రోజు మీరెందుకు వదిలిండ్రు నీళ్ళు? ఆ రోజు మీ మేడిగడ్డ ఉంది, మీ మామ ముఖ్యమంత్రి ఉండు, సాగునీటి పారుదల శాఖ మీ మామ దగ్గరనే ఉంది. ఆ రోజు ఏం చేసిండు మరి? పట్టిసీమ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? పోలవరం ప్రాజెక్టుకి ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము నీళ్లను వినియోగించుకోవడానికి పట్టిసీమ కట్టినాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమను పూర్తిగా డిస్మేటల్ చేస్తామని కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పింది. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళు ఉంటే పోలవరం చుక్క నీరు పోదా? ఇప్పుడు పోలవరము మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఒకవేళ ఉపయోగంలోకి వస్తే పోలవరంకు చుక్క నీళ్లు పోవా? ఆంధ్రప్రదేశ్కి చుక్క నీరు రాదా? పోలవరం ప్రాజెక్టుకి కేటాయించిన నీళ్ళని ఈరోజు పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ఆ నీళ్ళని వాళ్ళు పట్టిసీమ ద్వారా అక్కడికి తరలిస్తున్నారు కదా. తెలివి తక్కువ మాటలు, అతి తెలివి మాటలు కాకపోతే నేను అదే చెప్తున్నా. తెగిన తర్వాత నీళ్ళు ఏడిపోతావు నీకు. జార్ఖండ్లో, ఉత్తరాఖండ్లో
నీళ్లు తెగితే మొత్తం 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 అంతా కొట్టుకపోయింది కదా. అందుకే అదే దానికోసమే చెప్పిన, దొంగల చేతికి తాళాలు ఇయ్యము. గజ దొంగలు వీళ్ళు, బందుపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళ గుంపులో రాజేందర్ గారు చేరిండ్రు కాబట్టి ఎన్డీఎస్ఏ అప్పచెప్తాము. 3 నెలలు కాదు, మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు. హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయించుకోరి. ఎక్స్పర్ట్స్కి ఎన్డీఎస్ఏకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీఏ ఎక్స్పర్ట్స్ కమిటీ అండ్ ఈ టీం కలిసి ఎత్తిపోయండి. ఏం చేస్తారో చెప్పండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరేమో అందులో స్టోరేజ్ చేస్తేనే ఎత్తిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్తాం. హరీష్ రావు గతంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, ఈటల రాజేందర్ 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రి చేశారు. వాళ్ళేమో స్టోరీ అయిన అవసరం లేదు, డైరెక్ట్ ఎత్తిపోయచ్చు అని చెప్తాం. వాళ్ళు మెదడు తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అని ఇంతసేపు చెప్పిన రాజిరెడ్డి. ఇంకా నీకు ఇది కూడా అర్థం కాకపోతే నేను చేసేది అందుకే అది చూపిస్తాను. ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ది చూపించండి శ్రీనివాస్ గారు. మన ప్రాజెక్ట్ ఇది ఉన్నది కదా, ఒక్కసారి అది చూడండి. మీకు మాదే కదా నేను చెప్పింది, డైరెక్ట్ ఎత్తిపోసేటట్టుంటే బ్యారేజ్లు ఎందుకు కట్టినరు? అరే ఆ పంప్ హౌస్ ఎక్కడుందో ఇప్పుడు ఒక్కసారి చూపిస్తే అక్కడ ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు అది చూడండి. కెమెరా ఇప్పుడు తిప్పండి, ఒకటట్టు ఒక కెమెరా అటు తిప్పండి. లెవెల్స్ ఇవన్నీ అందుకే చెప్తున్నా కదా మీకు చూపిస్తాను ఇప్పుడు. అది టోపోగ్రఫీ శ్రీనివాస్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి. నమస్తే సార్. ఇది మనకి ఇది ప్రాణహిత రివర్ సార్, ఇది గోదావరి రివరు. ఈ రెండు కూడా ఇక కలిసిన తర్వాత ఎస్ సార్ చూపిస్తున్నా సార్. ఇది ప్రాణహిత సార్, ఇది గోదావరి రివర్ సార్. ఇది ఎస్ సార్. ఇది మానేర్ రివర్ సార్. ఇది ప్రాణహిత రివరు. మనకి ఈ పాయింట్ దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేశారు సార్. ఎస్ సార్. ఇదే ఎస్ సార్. దానికి బెడ్ లెవెల్ వచ్చి 89 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 100 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 16.17 టీఎంసీ సార్. ఇది అన్నారం బ్యారేజ్ సార్. ఇది అన్నారం బ్యారేజ్. ఎస్ సార్. ఇది అన్నారం బ్యారేజ్ లెవెల్ వచ్చి 106 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 119 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 10.87 టీఎంసీ సార్. ఇది సుందేళ్ల బ్యారేజ్ సార్. ఎక్కడ ఉంది? ఇది సుందేళ్ల బ్యారేజ్. ఎస్ సార్. సుందేళ్ల బ్యారేజ్ బెడ్ లెవెల్ వచ్చి 118 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 130 మీటర్స్ సార్, ప్లస్ కెపాసిటీ వచ్చి 8.83 టీఎంసీ సార్. మనకి ఎల్లంపల్లి వచ్చి ఎఫ్ఆర్ఎల్ వచ్చి 148 మీటర్స్ ఉంది సార్. ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి. ఇది కెపాసిటీ వచ్చి 20.175 టీఎంసీ సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ ఇక్కడనే. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఇక్కడ నుంచి ఎత్తుతే ఇక్కడ అన్నారం దగ్గర పోయాలి, అన్నారం దగ్గర ఎత్తుతే సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లి. ఇది ఈ 3 లిఫ్టులు పంపులు. ఇప్పుడు పంపుల గురించి చెప్పుకుంటారా శ్రీనివాస్ సార్? ఇది ఫస్ట్ ఇది మనకి లక్ష్మీ పంప్ హౌస్ సార్, మన కన్నపల్లి దగ్గర కట్టినటువంటి పంప్ హౌస్ సార్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 18.5 కిలోమీటర్లు. ఎస్ సార్. ఇది ఈ కన్నపల్లి పంప్ హౌస్ అనేది ఇదే ఇక్కడ ఉంది. అంటే ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపితే 93.5 మీటర్లు, అంటే దాదాపుగా 5 మీటర్ల ఎత్తు ఈడ నింపితే ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి వెనక్కి రావాలి. ఈడ ఆపితే వచ్చినప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈ గేట్లు మోస్తేనే ఇది 89 మీటర్ల దగ్గర ఉంది బెడ్ లెవెల్. గేట్లు 90 మీటర్ల దగ్గర ఉన్నాయి. 93.5 మీటర్ల నీళ్లు నింపాలంటే గేట్లు ముయ్యకుంటే 93.5 మీటర్లు నింపడానికే లేదు. 93.5 మీటర్లు నింపకపోతే ఈ పంపులు పనిచేయవు. అంటే ట్రయల్ రన్ కోసం పనిచేస్తాయి. ఆన్ ఆఫ్ చేయొచ్చు, నీళ్లు వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, లేకపోతే డ్రై రన్ చేయడానికి, ట్రయల్ రన్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయొచ్చు. నీళ్లు నువ్వు ఒక 4-5 టీఎంసీలు లేకపోతే 24 గంటలు తరలించాలంటే యావరేజ్ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది. 93.5 మీటర్ల లెవెల్ యావరేజ్ కాన్స్టాంట్గా మెయింటైన్ చేయాల్సిందే. అట్లా మెయింటైన్ చేసినాకనే వచ్చే నీళ్ళను వచ్చినట్టు ఎత్తి ఇక్కడ నుంచి ఎత్తి
ఇక్కడ పోసుకోవాలి. నెక్స్ట్ ఇది అన్నారం పంప్ హౌస్ సార్, ఇది సరస్వతి. ఇప్పుడు ఈ నీళ్లు ఇక్కడ పోస్తే అన్నారం దగ్గర పోస్తే ఇది సరస్వతి పంప్ హౌస్ ఈడు ఉంది. ఇది 25 కిలోమీటర్ల దూరం ఉంది బ్యారేజ్కి. సో ఇక్కడ దాదాపు ఎన్ని మీటర్ల ఎత్తు మెయింటైన్ చేయాలి శ్రీనివాస్? ఇక్కడ 10.5 మీటర్స్ మెయింటైన్ చేయాలి సార్. 10.5 మీటర్స్ ఎత్తు చేయాలంటే 10.5 మీటర్స్ ఎత్తు నీళ్లు నింపాలంటే గేట్లు దించకుండా అంత హైట్ పెట్టలేము, లేకపోతే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి. ఈడ గేట్లు మూసి 10.5 మీటర్ల ఎత్తు స్టోరేజ్ మెయింటైన్ చేస్తేనే ఈ పంపులు పనిచేస్తాయి, అన్నారం పంపులు. శ్రీనివాస్ నెక్స్ట్. ఇది సుందెల్ల పంప్ హౌస్ సార్. ఇది ఇప్పుడు ఈ నుంచి ఎత్తి మళ్ళీ ఇక్కడ సుందిల్లలో పోయాలి. పర్వతి సార్. సార్ మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఈ ప్రాణుకి నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో సార్, ఇక్కడ మనకు ఈ గేట్స్ క్లోజ్ చేస్తే ఇది దాదాపు గోదావరిలో మనకి ఈ పాయింట్ దాకా సంగమం దాకా బ్యాక్ వాటర్ ఉంటుంది సార్. ఆ లెవెల్కి 93.5 లెవెల్కి ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి. అక్కడి నుంచి మనము కన్నెపల్లి పంప్ హౌస్లో ద్వారా మనకి ఈ అన్నారం బ్యారేజ్కి బ్యాక్ సైడ్కి మనకి పంప్ హౌస్ వాటర్ పంప్ చేసి వెళ్తాం సార్. దీనికి ఈ పాయింట్కి వచ్చి దాదాపు ఒక పాయింట్ అంటే ఒక 700 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, హార్డ్లీ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సార్ అది. సో ఖచ్చితంగా ఇక్కడికి మనము ఇక్కడ వాటర్ వేసిన తర్వాత మనం కనుక తీసుకెళ్ళాలి అని చెప్పినట్టుగా అంటే అన్నారం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇది బంద్ చేస్తేనే తప్పించి మనం తీసుకెళ్ళాం సార్. అది కూడా దాదాపు ఈడ లిఫ్ట్ చేసి కరెక్ట్ బ్యారేజ్ ముందలు పోస్తున్నాం. పంపులు ఈడ ఉన్నాయి 25 కిలోమీటర్ల దగ్గర. ఈడ పోయంగానే నీళ్ళు ఈడ గేట్లు ముయ్యకపోతే వెనకకు రావు, ఇవి నుంచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దీంట్లోకే వస్తాయి. మీకు అర్థమైంది కదా, ఈడ పోసినవి డౌన్ ఫాల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈడ పోయంగానే ఇటు పోద్ది, ఇది ఇటు రాదు. ఈడ గేట్లు మూసి ఈడ లెవెల్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఈ పంపు దగ్గరకు వస్తాయి నీళ్లు, అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈడెత్తి మళ్ళీ యూతలు పోస్తాం. ఈ సుందిల్ల బ్యారేజ్ ఈ పంపుల నుంచి ఎత్తి ఈడ పోస్తాం నీళ్ళు ఇటు నుంచి ఆ పోస్తే ఈడ నింపితే ఈడ 8 మీటర్లు 8.5 మీటర్లు ఎత్తు మెయింటైన్ చేస్తే అప్పుడు ఈడికి వస్తుంది సుందిల్ల పంప్ హౌస్ కాడికి, పార్వతి పంప్ హౌస్ కాడికి. ఈ పంపు దగ్గర ఈడ నింపి చేస్తే బ్యాక్ ఈడికి వస్తుంది 8.5 మీటర్లు మెయింటైన్ చేస్తే తప్ప ఇక్కడికి నీళ్లు ఆగవు. ఈ నీళ్లు ఎత్తి అప్పుడు ఇందులో పోయాలి, ఈడెత్తి ఇటు ఇందులో పోయాలి. ఇది పార్వతి పంప్ హౌస్. అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకీటి వెళ్ళిపోతాయి. ఇది ఇగో ఇక్కడ నుంచి స్టోరీ, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇక్కడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి. సో ఈ ప్రకారంగా ఏ ఒక్కటి పనిచేసినా కుదరదు, అన్ని సైమల్టేనియస్గా పనిచేయాలి. ఈ మధ్యలో ఆగిపోయింది అనుకో, ఇలా పోసిన కొద్దిసేపటికి నీళ్ళు పోతే ఇంక ఇది ఏడిపోదు, మళ్ళీ కిందికి ఎడవాల్సిందే. లాస్ట్ టైం వాళ్ళు ఈ ఏతుల మునగాళ్ళు చేసినప్పుడు ఎత్తి పోసి దీంట్లో పోసే వరకల్లా పైన వర్షాలు వచ్చి మళ్ళీ గేట్లు తెచ్చి సముద్రంలోకి వదిలేరు. నెల రోజులు పట్టింది ఇవన్నీ ఎత్తిపోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చే వరకు. పైన ఉప్పెన్నలాకు వర్షం వచ్చి వరద వచ్చే వరకల్లా మళ్ళీ గేట్లు తెస్తే మొత్తం కలిసి సముద్రంలోకి పోయినాయి. అంటే ఇప్పుడు అదే పిచ్చి మాటలు అంటున్నా, ఇవన్నీ వెనక తీసుకురావాల్సిందే. ఇవన్నీ గోదావరి జలాలు దీంట్లోకి వచ్చినట్టు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎప్పటికప్పుడు తరలిస్తూనే ఉన్నాం. దేవాదుల కానీ ఇవన్నీ కూడా గోదావరి జలాలు దీనికి వచ్చేటి. మేజర్ గీడు ఎందుకు కట్టిండు కేసీఆర్? ప్రాణహిత నుంచి విపరీతమైన నీళ్లు వస్తాయి కాబట్టి కిందికి తీసినా అన్నాడు, లేకపోతే పైన కట్టుకునేటోడు కదా. ఇప్పుడు ఈ కిందికి ఎందుకు తెచ్చిండు? ఈ కింది నుంచి 3 సార్లు ఎందుకు చేసిండు? ఇక్కడ నుంచి విపరీతమైన నీళ్లు ఉన్నాయి, ఈడ కావాలంటే అసలు 90 రోజులు 3 టీఎంసీలు ఎంత అంటే ఎత్తుకోవచ్చు పోసుకోవచ్చు అని ఆయన ఎత్తిపోతల పథకంలాగా ఎత్తుడు పోసిడు కట్టుకుంటూ పోయి పొద్దున్న రాత్రి మగళ్ళు ఎత్తుడు పోసుడులో ఉండి ఆ దెబ్బకు ఇగో ఈ 3 కట్టినా ఈ కుప్పగుల్ని ఆయన పడ్డట్టే ఉంది మంచం మీద నుంచి వెళ్ళాలి కదా. ఒక నిమిషం అండి, ఎందుకంటే ఒక నిమిషం విలేకరులు అందరూ కూడా దయచేసి మీరు కూడా విషయాన్ని అర్థం చేసుకొని ఇది చాలా క్లారిటీతో పబ్లిక్ చెప్పాలి. ఎందుకంటే ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తుంది, మీరు కూడా కొంతమంది ప్రభావితాలు. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు సీఎం గారు చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవాలి. శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు చేరంది, వ్యవసాయానికి నీళ్లు వాడలేము, అది ఒక క్లారిటీ ఉంది కదా. శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు చేరంది, ఆ వాటర్ కెనాట్ బి యూస్ ఫర్ అగ్రికల్చర్. ఈ బ్యారేజ్లలో ఎక్కడ ఆయకట్టు లేదు. ఈ 3 మీరు ఫస్ట్ అది అర్థం చేసుకోరు. ఈ 3 బ్యారేజ్ల కింద ఎక్కడ ఆయకట్టు లేదు. ఇవన్నీ లిఫ్ట్ పంపులు లిఫ్టులు బ్యారేజ్లే.
శ్రీపాద ఎల్లంపల్లి పోసిన తర్వాతనే వ్యవసాయానికి వాడతారు. చెప్పండి. సో శ్రీపాద ఎల్లంపల్లి నీరు చేరంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ప్రాణహిత నుంచి కొన్ని నీళ్ళు వస్తున్నాయి. ఓకే, ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తే కిందికి పోయే నీళ్ళని చూపెట్టి ఇది ఫ్రీ ఫ్లోలో ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు అనేది వాళ్ళ ఎప్పుడు చెప్తున్న పాయింట్. ఇప్పుడు ఫ్రీ ఫ్లోలో కొంతసేపు నీళ్ళు లిఫ్ట్ చేయవచ్చని మేము అనుకుందాం. ఓకే, ఏడికి లిఫ్ట్ చేయరు? శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ చేయలేవు కదా. నేను ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మాట్లాడినా, మీరు ఎట్లా అంటున్నారు, ఇది ఎట్లా పుసుకిచ్చినారు అడిగినా. అంటే ఏముంది, ఆ అన్నారం సుందిల్లా బ్యారేజ్, అసలు అన్నారం సుందిల్లా బ్యారేజెస్ సీఎం గారు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఆ ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది. ద ఫౌండేషన్ ఇస్ సస్పెక్ట్. ఫౌండేషన్ కెనాట్ బి రిలైడ్ అపాన్ వితౌట్ ప్రాపర్ టెస్టింగ్ అండ్ రిహాబిలిటేషన్ అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1 సార్లు చెప్పారు. ఏమన్నారు వాళ్ళు, ఈ 3 బ్యారేజెస్ కి ఒకే టైప్ ఫౌండేషన్ వాడినరు. అది ఇంకా క్లారిటీ ఇవ్వాలి మీకు. యాక్చువల్లీ వ్యాప్కోస్ డిపిఆర్ లో ఏమని చెప్పిండ్రు, షీట్ పైల్ ఫౌండేషన్ వాడాలని చెప్పిండ్రు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఆ ఫౌండేషన్ మార్చి షీట్ పైల్ ఫౌండేషన్ తీసేసి సీకన్ పైల్ ఫౌండేషన్ పెట్టినరు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హూ ఆర్ ది లీడింగ్ బాడీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ ద కంట్రీ, వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డకైతే ఎందుకైతే ఈ సీకన్ పైల్ ఫౌండేషన్ సస్పెక్ట్ ఉందో ఇదే ఫౌండేషన్ అన్నారం సుందిలో కూడా ఉంది, ఆ బ్యారేజెస్ కూడా సస్పెక్ట్ ఉన్నాయి. ఆ బ్యారేజ్ కూడా మీరు టెస్టింగ్ చేయండి, రిహాబిలిటేషన్ చేయండి, ఉపయోగించలేరు అని చెప్పినారు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ప్రాణహిత నుంచి వస్తున్న కొంత నీళ్ళని ఫ్రీ ఫ్లో చూపెట్టి ఇది ఫ్రీ ఫ్లో ఎందుకు లిఫ్ట్ చేయరు. అసలు 3 బ్యారేజెస్ లో కూడా ఒకే ఫౌండేషన్ ఉంది. మరి అన్నిటికీ టెస్టింగ్ జరుగుతున్నాయి, అన్నిటికీ రిహాబిలిటేషన్ జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున చెప్తున్నది ఏంటంటే మాకే రాజకీయ దురుద్దేశం లేదు, ఇది తప్పు.